గత 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయంలో చికిత్స పొందుతూ నందమూరి తారకరత్న కొద్ది నిమిషాల క్రితమే తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి కూడా పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. ప్రతి హెల్త్ బులెటిన్లో కూడా అత్యంత క్రిటికల్గా ఉన్నట్టుగా సిచ్యువేషన్ చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా డాక్టర్లు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు. కానీ 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ తారకరత్న కొద్ది నిమిషాల క్రితమే కన్నుమూశారు. బెంగళూరు నారాయణ హృదయాలయలో ఆయన గత 23 రోజులుగా చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే డాక్టర్లు చాలా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చికిత్స కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఆయనను దక్కించుకోలేకపోయారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. కొంతవరకు కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్కి స్పందిస్తున్నారని కూడా కొద్ది రోజుల క్రితం వరకు కూడా వార్తలు నడిచాయి. కానీ ఆ తర్వాత నుంచి ఒక 1 వీక్ నుంచి కూడా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉన్నట్టుగానే డాక్టర్స్ చెప్తూ వచ్చారు. హెల్త్ బులెటిన్లో కూడా చెప్పడం జరిగింది. జనవరి 26న కుప్పంలో హార్ట్ అటాక్తో కుప్పకూలిపోయారు తారకరత్న. హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి కుప్పం హాస్పిటల్కి ముందుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడి నుంచి ఫారెన్ కూడా తీసుకెళ్తారన్నారు. కానీ అక్కడి నుంచి ఫారెన్ డాక్టర్స్ని ఇక్కడికి రప్పించి అత్యంత ఖరీదైనటువంటి ట్రీట్మెంట్ని కూడా ఇప్పించారు. ప్రస్తుతం నందమూరి తారకరత్న తుది శ్వాస విడిచినటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము. నారాయణ హృదయాలయంలో సాయంత్రం నుంచి కూడా కాస్త గంభీరమైన వాతావరణమే ఉంది. కొంత క్రిటికల్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ అలాగే కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఏదో ఒక కీలకమైన ప్రకటన వస్తుంది అనుకున్నారు. కానీ కొంతవరకు ఎదురు చూశారు. కానీ దక్కించుకోలేకపోయారు. ఇక ఆయన లేరు అన్న వార్త కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేస్తుంది. ప్రస్తుతం స్పాట్లో కార్తీక్ ఉన్నారు. కార్తీక్, వస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? తారకరత్న కన్నుమూసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎస్ రైట్ దేవి, దాదాపు 23 రోజుల పాటు మృత్యుతో పోరాడినటువంటి తారకరత్న కొద్దిసేపు క్రితమే మరణించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం 6వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఐసీయూ వద్దే అందరూ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 23 రోజులు, ఏదైతే గత నెల 27వ తారీఖున పాదయాత్ర సమయంలో హార్ట్అటాక్తో ఒక్కసారిగా తారకరత్న కుప్పకూలిపోవడం కూడా జరిగింది. ఇంకా అక్కడి నుంచి కూడా నేరుగా సమీపంలో ఉన్నటువంటి కేసీ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడి నుంచి నేరుగా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి, దాని తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నారాయణ హృదయాలయ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అయితే ఇక అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో 23 రోజులుగా కూడా ఇక్కడే చికిత్స పొందుతున్నటువంటి తారకరత్న ఎలాగుంది అనేది మాత్రం అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మనకు ఒక చెడు వినకూడనటువంటి వార్త వినాల్సినటువంటి పరిస్థితి నందమూరి అభిమానులతో పాటు అందరికీ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 23 రోజుల పాటు, ఎందుకంటే విదేశాల నుంచి కూడా డాక్టర్లు రంపించడం కూడా జరిగింది. నిమ్హాన్స్ వైద్యులతో బ్రెయిన్కి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వైద్యాన్ని కూడా అందించడం కూడా జరిగింది. సో ఇన్ని రకాల వైద్య పరీక్షలు అనేది నిర్వహించారు. దాదాపు 23 రోజుల ట్రీట్మెంట్ అందించడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అని కుటుంబ సభ్యులు చెప్తూ వస్తున్నారు. నందమూరి బాలకృష్ణ చెప్తూ వచ్చారు ఒకవైపు. సో ఇన్ని రకాల వార్తలు వింటున్నటువంటి క్రమంలో ఒక చిన్న ఆశ అనేది అందరిలో కూడా ఉంది. ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తారు, తిరిగి యథావిధిగా తమ కార్యకలాపాల్లో పాల్గొంటారని చెప్పి అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా ఒక వార్త అయితే ఒక చెడు వార్త అయితే వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అందరూ వైద్యులతో పాటు అందరూ కూడా పైన ఉన్నారు. మధ్యాహ్నమే నందమూరి బాలకృష్ణ కూడా ఆసుపత్రికి రావడం కూడా జరిగింది. ఆయన కూడా తిరిగి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లోనే ముందుకు వచ్చి కుటుంబ సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది. అఫీషియల్గానే ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వారందరూ కూడా బయటకు వచ్చి చెప్తారని కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం బయట అయితే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది నందమూరి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటే ఉండిపోయారు. మొత్తం సైలెంట్గా ఉండిపోయినటువంటి పరిస్థితి, ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి క్రమంలోనే దాదాపు 23 రోజుల పాటు కూడా ఇలా మృత్యుతోనే పోరాడుతున్నటువంటి తారకరత్న చనిపోవడంపై మాత్రం యావత్ సినీ లోకానికి కూడా కన్నీటిని మిగిల్చేందుగానే చెప్పుకోవాలి. అయితే చిన్న హోప్, దాదాపు 45 నిమిషాల పాటు కూడా హార్ట్అటాక్ వచ్చిన తర్వాత గుండె ఆగిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజీలో తీసుకెళ్ళక ముందుగానే కేసీ మెడికల్ ఆసుపత్రిలో అక్కడ ఆయనకు
సిపిఆర్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. దాన్ని చేసిన తర్వాత పల్స్ రేట్ అనేది కూడా పెరిగింది. మెడికల్ కాలేజీలో ఇంకాస్త మెరుగుపడ్డాయి పల్స్ అనేది. సో ఇక అక్కడి నుంచి కూడా నేరుగా హృదయానికి హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో, ఒక సైడ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయిందని చెప్పినటువంటి నేపథ్యంలో నేరుగా బెంగళూరులో ఉన్నటువంటి నారాయణ హృదయాలయ ఆసుపత్రికి ఆ రోజున 27వ తేదీ రాత్రి తీసుకురావడం కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు చికిత్స వైద్యం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులే అందిస్తూ ఉన్నారు. అయితే ఆ చికిత్సకు ఆయన కూడా స్పందించినటువంటి పరిస్థితి, చేతులు కదిలించడంతో పాటు చిన్న చిన్న ఒక ఆశలు అనేది కూడా ఉన్నాయంటూ కూడా ఆయన పోరాడుతున్నారంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఇటు నందమూరి బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే దాని తర్వాత కూడా బ్రెయిన్కి సంబంధించినటువంటి పై మెదడు ఏదైతే ఉందో దానికి ఆక్సిజన్ అందకుండా కొద్దిగా వాపు వచ్చినట్టుగా కూడా తెలిసింది. దాన్ని తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో బ్రెయిన్ను రికవరీ చేయడానికైతే వైద్యులు ప్రయత్నిస్తున్నారన్నట్టుగా కూడా మనకు వైద్యులు ప్రకటించడం కూడా జరిగింది. దానికోసం బెంగళూరులో ఉన్నటువంటి టాప్ డాక్టర్స్ ఎవరైతే నిమ్హాన్స్ ఉన్నారో వాళ్ళన్నీ కూడా పిలిపించి పూర్తి స్థాయిలో వైద్యం అనేది కూడా అక్కడ వారికి అందించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే చికిత్స పూర్తి స్థాయిలో అందలేక చనిపోయినట్టుగా కూడా తెలిసిన చికిత్స అందించినప్పటికీ కూడా వారి పూర్తి స్థాయిలో ఆయనకి సహకరించకపోవడంతోనే కొద్దిసేపటి క్రితమే మరణించినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. సో ఒక రకంగా ఇది నందమూరి అభిమానులందరికీ కూడా కోలుకోలేనటువంటి వార్త. ఇటు నందమూరి అభిమానులే కాదు, మొత్తం సినీ ప్రపంచానికి. ఎందుకంటే తారకరత్న చాలా మంచివాడు. కేవలం 39 సంవత్సరాలే అతనితో పరిచయమైనటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్తున్నది ఒకటే, అతను చాలా మంచి వ్యక్తి, చాలా మంచి, ఎంత మంచి వ్యక్తి అంటే అంత మంచి వ్యక్తి. సో సినిమాలకు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఫ్లాపులు ఉన్నప్పటికీ, హిట్లు ఉన్నప్పటికీ, ఏదున్నప్పటికీ కూడా సినిమానే ప్రేమించి ముందుకు వెళ్తూ ఉన్నారు. తాజాగా మరొక సినిమాకు కూడా ఏదైతే పూజ కూడా చేయడం కూడా జరిగింది. సో ఆ సినిమా అనేది కూడా స్టార్ట్ కాబోతుంది. మరికొద్ది రోజుల్లోనే ఏదైతే నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక ప్రతినాయకుడు పాత్రలో కూడా ఒక అవకాశం అనేది కూడా తారకరత్నకు ఇవ్వడానికి కూడా బాలకృష్ణ సిద్ధపడినటువంటి పరిస్థితి. సో ఇటువంటి క్రమంలో ఇలాగా దాదాపు 23 రోజులుగా ఆ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ అయితే కొద్దిసేపటి క్రితమే మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. దేవి మాకు కార్తిక్, హాస్పిటల్కి ఎవరెవరు చేరుకుంటున్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే ఆసుపత్రి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒక నిశ్శబ్ద వాతావరణం అనేది ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ప్రస్తుతం ఎవరు కూడా లేదు, అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలియగానే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అభిమానులు కూడా నేరుగా కన్నీటి పర్యంతమవుతూ కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే లోపల 6వ ఫ్లోర్లోనే తారకరత్న పైనే ఉన్నారో అక్కడే చికిత్స పొందుతున్నటువంటి ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం ఉన్నారు. ఆయన వెంటే భార్య అలేఖ్యారెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. బాలకృష్ణ సైతం మధ్యాహ్నం నుంచి ఉండి కొద్దిసేపటి క్రితమే ఆయన కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఎవరూ లేరు, అందరూ కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. కొద్దిమంది మాత్రం ఉన్నారు, వారు కూడా కన్నీటి పర్యంతమవుతూ అందరూ కూడా దూరంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి దాని తర్వాత పరిణామాలు ఏంటి, దాని తర్వాత ఎటువంటి స్టెప్ అనేది తీసుకుంటారనేది కదా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు డాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ వచ్చాకే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దానికంటే ముందుగానే అసలు తారకరత్నకు ఏం జరిగింది అనే దాని మీద కూడా ఈరోజు తెల్లవారుజామున నుంచి కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏం జరిగింది, ఎలా ఉంది, అత్యంత విషమంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి ఉన్నటువంటి క్రమంలో ఏ మేరకు ఆ యొక్క బ్రెయిన్ అనేది రికవరీ అయ్యింది, చేస్తున్నటువంటి ఎంఆర్ఐ స్కాన్లు కావచ్చు, ఇస్తున్నటువంటి వైద్యం కావచ్చు, విదేశాల నుంచి వచ్చినటువంటి వైద్యులు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఏ విధంగా తారకరత్న స్పందిస్తున్నారు అనే దాని మీద కూడా అందరూ కూడా ఆసక్తిగా చూశారు. కోట్లాది మంది అందరూ కూడా దేవుళ్ళకు పూజించారు. ఆయనకు తిరిగి బాగుండాలంటూ కూడా వివిధ ప్రాంతాల్లో ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం బాలకృష్ణ అయితే ఏకంగా డే 1 నుంచి తారకరత్న వెంటే ఉన్నారు. ఏదైతే 27వ తారీఖున ఆయన ఒక్కసారిగా హార్ట్ అటాక్తో కుప్పకూలాడో ఇక అప్పటి నుంచి కూడా వాళ్ళు ఉన్నారు. సో కొద్దిమంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడిప్పుడే ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారి అభిమానులు కావచ్చు, వారందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత పైన ఉన్నటువంటి అలేఖ్యారెడ్డి కావచ్చు, ఇతర డాక్టర్లందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చాక పూర్తి స్థాయిలో ఇక దానికి సంబంధించినటువంటి మిగతా విషయాలు అనేది కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా ఒకటే ఆశ ఉండింది అందరికీ కూడా. సో గతంలో కూడా ఆ క్రిటికల్ అని చెప్పినప్పటికీ కూడా దాని తర్వాత కొద్దిగా
బాగుంది అనే వార్తను కుటుంబ సభ్యులు చెప్పినటువంటి నేపథ్యంలో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన క్రమంలో కూడా అదే రకమైనటువంటి మాట అయితే రావడం కూడా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ సైతం పోరాడుతున్నారు, ఖచ్చితంగా నాతో తిరిగి వస్తారంటూ కూడా ఆయన కూడా చెప్పినటువంటి క్రమంలో ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులు లేకుండా సో కొద్దిమంది అభిమానులు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఆయన కోసం ఉన్నటువంటి ఉదయం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. సో ఆ విషయం తెలుసుకున్న వెంటనే తారక రత్న మరణించారు అన్న విషయం తెలుసుకున్న వెంటనే కూడా కొద్దిమంది అభిమానులు అందరూ కూడా ఇక్కడికే రావడం కూడా జరిగింది. సో అభిమానులు కొద్దిమంది కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎందుకంటే ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి సార్ అంటే చెప్పారా ఏంటి మీకు తెలిసిందే లోపలికి పైకి వెళ్ళడం బట్టి? ఒక 2 నిమిషాలు అన్ని మాట్లాడలేకపోతున్నారు. అత్యంత విషాదంలో ఇటు అభిమానులందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఆసుపత్రి వద్ద నెలకొందనే చెప్పుకోవాలి. సో ఒక రకంగా 23 రోజుల పాటు ఇటు అభిమానులందరూ కూడా చాలామంది కూడా ఇక్కడే ఆసుపత్రి వద్దే ఉన్నారు. కొద్దిమంది పక్కనే ఉన్నటువంటి హోటల్ వద్ద రూములు కూడా తీసుకొని ఇక్కడే ఉన్నారంటే ఆయన మీద ఏ స్థాయిలో అభిమానం ఉందో అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో అయితే ఒక చిన్న హోప్ అనేది అయితే చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇతరత్ర అవయవాలన్నీ కూడా హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, ఇటు లివర్ కావచ్చు, మిగతా అన్ని అవయవాలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఒకసారి మాత్రం డయాలసిస్ చేశారు కాబట్టి ఒక్క బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎలాగైనా క్యూర్ చేస్తారు, ఆ బ్రెయిన్ అనేది రికవరీ చేస్తారు, పై మెదడులో ఉన్నటువంటి వాపును తగ్గించి దాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేది కూడా తీసుకుంటారు అనేది అయితే అందరూ కూడా తీసివేస్తారు అనేది కూడా అందరూ కూడా అనుకున్నారు. కానీ అటువంటి పరిస్థితి అనేది కూడా లేకుండా పోయిందని చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ లోపల నెలకొన్నాయి. అయితే అభిమానులు అందరూ కూడా వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. డాక్టర్స్ వచ్చారు, బ్రెయిన్ స్పందనకు సంబంధించి చాలా వరకు ఎఫర్ట్స్ పెట్టారు. సో 4 o'clock వరకు కూడా ఏదో ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ అవుతుంది అనుకున్నారు, కానీ రెగ్యులర్ గా ఇచ్చేట్టుగానే అత్యంత విషమం అని ఇచ్చారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డిక్లేర్ చేశారు. సో లాస్ట్ స్కాన్ లో ఏం తెలిసింది? ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? అంటే ఖచ్చితంగా లాస్ట్ స్కాన్లోకి సంబంధించి కావచ్చు, దాని తర్వాత జరిగిందని సంబంధించినటువంటి కావచ్చు. ఇప్పటి వరకు అయితే ఒక హెల్త్ బులెటిన్ అనేది కూడా విడుదల చేయలేదు. కేవలం హెల్త్ బులెటిన్ అనేది 4:30 గంటల ప్రాంతంలో విడుదల చేస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ హెల్త్ బులెటిన్ అయితే ఇప్పటి వరకు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే హెల్త్ బులెటిన్ అనేది అయితే పూర్తి స్థాయిలో విడుదల చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇంకొక 10-15 నిమిషాల్లోనే అఫీషియల్గానే ఈ యొక్క ఏదైతే ప్రెస్ నోట్ అనేది కూడా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే కుటుంబ సభ్యుల ద్వారా మనకు వచ్చినటువంటి సమాచారమే ఇదంతా కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే దాని తరువాత పూర్తి స్థాయిలో ఎటువంటి వైద్యం అందించారు. ఎందుకంటే 2 రోజుల క్రితం తారక రత్నకు ఏదైతే ఎంఆర్ఐ స్కాన్ అనేది కూడా తీయడం కూడా జరిగింది. ఆ స్కాన్లోనే బ్రెయిన్కి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అనేది వెల్లడించారు. దాని తర్వాతే ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుసు. సో అప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులైతే సో ప్రస్తుతం తారక రత్న వెంటే ఉన్నారు, ఒక చిన్న హోప్తో ఉన్నారు. ఎలాగైనా కూడా ఆయన బయటికి తిరిగి వస్తారని చెప్పి భావించారు. ఎందుకంటే ఒక్క నిమ్హాన్స్ వైద్యులే కాదు, అంటే బ్రెయిన్కి సంబంధించి పై మెదడు వాపుకు సంబంధించి దాన్ని తగ్గిన తర్వాత తిరిగి ఆయన పూర్తిగా కోలుకుంటారు, ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారని చెప్పి నిమ్హాన్స్ వైద్యులు చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఏదైతే తారక రత్న చూడడానికి వచ్చినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆయన కూడా అదే చెప్పారు. వాపు తగ్గిన వెంటనే కూడా విదేశాల నుంచి కూడా వైద్యులను తీసుకువస్తాము, సో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క బ్రెయిన్ అనేది రికవరీ చేయడానికి కృషి చేస్తారని చెప్పి ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఇటువంటి క్రమంలోనే నిమ్హాన్స్ వైద్యులు కావచ్చు, ఇటు విదేశాల నుంచి వచ్చినటువంటి వైద్యులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఆయన బ్రెయిన్కి సంబంధించినటువంటి రికవరీకి సంబంధించి ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. అది కూడా పై మెదడు ఏదైతే ఉందో అక్కడ ఆక్సిజన్ అందకపోవడం కారణంగా దాదాపు 45 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోవడం కారణంగానే అక్కడ క్లాట్స్ అనేది ఏర్పడడం కూడా జరిగింది. దానివల్ల మెదడు అనేది వాచిపోవడం కూడా జరిగింది. సో ఆ మెదడు వాపు తగ్గిన తర్వాత వైద్యం పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. అయితే మెదడు వాపు అయితే తగ్గింది, కానీ అందిస్తున్నటువంటి చికిత్సకు తారక రత్న శరీరం సహకరించట్లేదు అనేది మాత్రం మనకున్నటువంటి సమాచారం. అందువల్లే ఈరోజు వెనుకడున్నటువంటి వార్త వినాల్సి వచ్చిందని చెప్పి మాత్రం కుటుంబ సభ్యులు
మనకు చెప్తున్నటువంటి మాట. అయితే మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇటు భార్య అలక్యారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ప్రస్తుతం 6వ ఫ్లోర్ అనే చికిత్స పొందుతున్నటువంటి ఐసీయూ వార్డులో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి వెంటనే మాట్లాడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మిగతా వాటికి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. వైద్యులు కూడా ఇప్పటివరకు అయితే హెల్త్ బులెటిన్ అనేది సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో విడుదల చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు అయితే హెల్త్ బులెటిన్ అనేది కూడా విడుదల చేయలేదు. 4:30 అన్నారు, దాని తర్వాత 6 గంటలకు అన్నారు, దాని తర్వాత 7 అయింది, ప్రస్తుతం దాదాపు టైం 10 అవుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా హెల్త్ బులెటిన్ అనేది మాత్రం విడుదల చేయలేదు. కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పూర్తిగా మాట్లాడాకే తాము ఇస్తామంటూ కూడా మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పినటువంటి క్రమంలో కేవలం మరొక 10-15 నిమిషాల్లోనే అసలు ఎలాంటి వైద్యం తారకరత్నకు అందించారు, ఎలాంటి వైద్యం అందించినటువంటి క్రమంలో ఏ అవయవం పనిచేయలేదు, దేనివల్ల మృతి చెందారు, దానికి సంబంధించినటువంటి కారణాలన్నీ కూడా ఆ యొక్క ప్రశ్నలో అయితే మనకున్నటువంటి సమాచారం ఇది ఒక హై ప్రొఫైల్డ్ కేసు. అంటే ఇలాంటి పర్టికులర్ కేసెస్ లో డాక్టర్స్ 12 అవర్స్ కి 24 అవర్స్ కి హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ తారకరత్న విషయంలో ఒక 1 వీక్ అండ్ 10 డేస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలా. అట్ ద సేమ్ టైం 4 o'clock ఆర్ 6:30కి హెల్త్ బులెటిన్ వస్తుందన్నారు. కానీ ఎందుకు లాగ్ వస్తుంది, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఖచ్చితంగా ఒక హై ప్రొఫైల్ కేసే. ఎందుకంటే నందమూరి వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక సినిమా స్టార్, కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు హై ప్రొఫైల్దే. అయితే అది కూడా ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలన్నా కూడా మీడియా పరంగా బయటకు రిలీజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కుటుంబ సభ్యుల అనుమతి అనేది మాత్రం ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఏదైతే 27వ తారీఖున ఇక్కడికి తీసుకొచ్చిన వెంటనే కూడా మరుసటి రోజు మాత్రం ఒకసారి హెల్త్ బులెటిన్ అనేది విడుదల చేశారు. దాంట్లో కూడా స్టిల్ క్రిటికల్ కండిషన్లోనే ఉంటున్నారు, ప్రస్తుతం ఏదైతే వెంటిలేటర్ మీదే ఉంటున్నారంటూ కూడా వాళ్ళు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత రిలీజ్ చేసినటువంటి నోట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నట్లుగా కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేయడానికి మాత్రం అంగీకరించలేదు. అందువల్లే హెల్త్ బులెటిన్ మాత్రం విడుదల చేయలేకపోతున్నామంటూ కూడా ఆసుపత్రి వర్గాలు స్వయంగా మనకు చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం కూడా సాయంత్రం 4:30 గంటలకు హెల్త్ బులెటిన్ అనేది ఎక్కడా కూడా వాళ్ళు చెప్పనటువంటి పరిస్థితి. కేవలం కుటుంబ సభ్యుల అనుమతి మేరకే తాము రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి క్రమంలో హెల్త్ బులెటిన్ అయితే కేవలం అందువల్లే ఆగడం తప్ప దీంట్లో ఇంకా ఎటువంటి లోటుపాట్లు మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని మాత్రం మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. అయితే వైద్యులు కావచ్చు, ఇటు ఆసుపత్రి వర్గాలు కావచ్చు, కేవలం కుటుంబ సభ్యులు రిలీజ్ చేయమంటే హెల్త్ బులెటిన్ ఏదైనా తాము రిలీజ్ చేస్తామని చెప్పారు. సో అదే విధంగానే కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులతో మాట్లాడే క్రమంలో మరొక అరగంట లోపే దాని యొక్క పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఒక హెల్త్ బులెటిన్ అనేది కూడా విడుదల చేస్తామని చెప్పారు. దాంట్లో ఎందువల్ల మరణించారనే దానికి ఒక కాదనేది కాదు, ఎందువల్ల ఏం జరిగిందనే దాని మీద కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక హెల్త్ బులెటిన్ అనేది అయితే వచ్చే అవకాశాలు అంటుంది దేవి. అంటే కార్తీక్, నారాయణ హృదయాలయాలో ఆయన అడ్మిట్ చేసిన దగ్గర నుంచి కూడా అత్యంత ఖరీదైన చికిత్స అందించారు. ఒక దశలో ఎక్మో ఇచ్చామన్నారు, లేదు ఎక్మో ఇవ్వలేదని అన్నారు, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఇచ్చామన్నారు. సో అసలు ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది? అసలు లాస్ట్ ఫైనలైజ్ అయిందా? 4 o'clockకి బాలకృష్ణ వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడారా హెల్త్ కండిషన్ కి సంబంధించి? ఆ తర్వాత డిక్లేర్ చేశారనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఒక రకంగా అలాగే అనుకోవాలి. అయితే మొదటి నుంచి కూడా ఆసుపత్రి వర్గాలు మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి, కుటుంబ సభ్యులు కూడా చెప్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను, రూమర్లను నమ్మద్దని చెప్పారు. ఏదైతే ఎక్కువ అని కావచ్చు, ఇంకోటి లేరో అనేది ఏదో కొత్త వ్యాధి అని చెప్పడం కూడా జరిగింది. సో అలాంటివి ఏమీ లేవు తారకరత్నకు. సో అవయవాలన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి. హార్ట్ మాత్రం ఒక లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మొత్తం హార్ట్ మొత్తం కూడా దాదాపు 95% మొత్తం కూడా బ్లాక్ అనేది కూడా పట్టడం కూడా జరిగింది. దానికి తోడు అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే హార్ట్ అనేది కూడా రికవరీ చేశారు ఇక్కడ ఉన్నటువంటి నారాయణ హృదయాలయ వైద్యులు. ఇక మిగిలిన అవయవాలన్నీ కూడా చాలా పూర్తి స్థాయిలో పనిచేసేటట్టుగా కూడా చేయడం కూడా జరిగింది. కేవలం ఒకసారి మాత్రమే కిడ్నీకి సంబంధించి ఈ యొక్క డయాలసిస్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. అది కూడా అధిక శాతం పెరగడంతో దానికోసం మాత్రమే ఒకసారి డయాలసిస్ చేశారు తప్ప ఇంకెక్కడా కూడా ఏది కూడా చేయలేదు. కేవలం బ్రెయిన్ మీదే ఫోకస్ పెట్టారు. సో అన్ని అవయవాలు
బాగున్నప్పటికీ కూడా బ్రెయిన్లో ఆ రోజు దాదాపు 45 నిమిషాల పాటు చాలా ఎక్కువ టైం ఆక్సిజన్ అందకుండా ఉండిపోవడం కారణంగానే బ్రెయిన్ అనేది లోపల పైభాగం వాచింది. దానివల్ల కొద్దిగా వాటర్ అక్కడ చేరింది, దానివల్ల క్లాట్స్ ఏర్పడ్డాయి. సో దాన్ని తొలగించడమే ప్రధాన లక్ష్యంగా ఇటు నారాయణ హృదయాలయ వైద్యులు డే 1 నుంచి దాదాపు ఏదైతే జనవరి 27వ తారీఖున నుంచి అర్ధరాత్రి నుంచి కూడా స్టిల్ ఈరోజు సాయంత్రం వరకు కూడా అదే రకమైనటువంటి ప్రయత్నాల్లో అయితే ఇటు నారాయణయ్య హృదయాలయ వైద్యులతో పాటు నిమ్హాన్స్ వైద్యులు, విదేశాల నుంచి వచ్చినటువంటి వైద్యులందరూ కూడా కేవలం బ్రెయిన్కి సంబంధించినటువంటి ఫోకస్ మాత్రమే పెట్టారు. దాన్ని రికవరీ చేయడానికే ఇటు పూర్తి స్థాయిలో వైద్యులందరూ కూడా కృషి చేయడం కూడా జరిగింది. అయితే అందిస్తున్నటువంటి వైద్యానికి మాత్రం తారకరత్న శరీరం స్పందించలేదు. అందువల్లే ఆయన మరణించినట్టుగా కూడా మనకు కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. అయితే ఎందువల్ల సహకరించలేదు బాడీ అనేది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం మెడికల్ టెక్నాలజీ ప్రకారం వచ్చేటువంటి వాటివి మాత్రం మరి కాసేపట్లోనే హెల్త్ బులెటిన్లో వైద్యులు వెల్లడించే అవకాశం ఉంది. లేదంటే నేరుగా స్వయంగా వైద్యులే వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దేవి. అంటే కార్తిక్, ఇలాంటి పర్టికులర్ కేసెస్లో ఎలా ఉంటుంది అంటే కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఉంటుందా, లేకపోతే మీరు చెప్పినట్టుగానే డాక్టర్స్ మరికొద్ది సేపట్లో మెడికల్ ప్రోటోకాల్స్ కావచ్చు, ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి కావచ్చు అనౌన్స్ చేసే అవకాశాలు ఎలా కనిపిస్తోంది? అసలు సిచ్యువేషన్ ఏ విధంగా కనబడుతోంది? అంటే ఇక్కడైతే కుటుంబ సభ్యులు అయితే తారకరత్నతో ప్రస్తుతం ఆయన తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డితో పాటు కేవలం కొద్ది మంది మాత్రమే కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పడం కూడా జరిగింది. దీని కారణంగానే కేవలం త్రూ మెడికల్ నుంచే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆసుపత్రి వర్గాల నుంచి ఒక అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అనేది కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది. సో ప్రస్తుతం దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వచ్చి నేరుగా డాక్టర్లే వచ్చి మాట్లాడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే 23 రోజుల పాటు అందించినటువంటి వైద్యం కావచ్చు, ఏ విధంగా ఆయన చికిత్స పొందారు, మధ్యలో కోలుకున్నప్పటికీ దాని తర్వాత ఎలాగా ఆయన ఆరోగ్యం క్షీణించింది అనే అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వెల్లడించే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక ప్రెస్ నోట్ రూపంలో అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మనం కూడా వాళ్ళకి సన్నిహితంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి క్రమంలో కూడా ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే ఒక మెడికల్ నోటుకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాన్నే మనం అఫీషియల్గా కూడా మనం భావించవచ్చు. అయితే కుటుంబ సభ్యులైతే మనకు ఏదైతే సమాచారం అందించడం కూడా జరిగింది. అఫీషియల్గా కొద్దిమంది ఆయనకున్నటువంటి తారకరత్నం వద్ద ఉన్నటువంటి సన్నిహితుల వద్ద నుంచి మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే ఆయన కొద్దిసేపటి క్రితమే మరణించారు, కన్నుమూశారు. దాదాపు 39 ఏళ్ల వయసులోనే ఒకేసారి 9 సినిమాలకు షూటింగ్ మొదలుపెట్టినటువంటి ఏకైక హీరోగా ఒక రికార్డ్ అనేది కూడా తారకరత్నకు ఉంది. ఏదైతే పెద్ద ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ సంవత్సరంలోనే తారకరత్న అనేది కూడా పుట్టడం కూడా జరిగింది. సో అదొక సెంటిమెంట్గా కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా భావించేవారు. సో అటువంటి వ్యక్తి ప్రస్తుతం అత్యంత మంచి వ్యక్తి అని కూడా అందరూ చెప్తూ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి ప్రస్తుతం 23 రోజుల పాటు మృత్యుతో మరణించడంపై మాత్రం అందరినీ కూడా కలిసివేసే అంశంగా మారింది. అయితే ప్రధానమైనటువంటి కారణం మాత్రం బ్రెయిన్ అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. బ్రెయిన్ అనేది మాత్రం పూర్తిగా ఆ యొక్క రియాక్టివేట్గా అవ్వడానికి కావచ్చు, రికవరీ అవ్వడానికి కావచ్చు, అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహకరించకపోవడం వల్లే ఆయన మరణించారు అనేది మాత్రం మనకు లోపల ఆసుపత్రి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. మిగిలిన అవయవాలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయని చెప్తూ వస్తున్నారు. ఇటు కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, అన్ని ఫంక్షనింగ్లు అనేది కూడా బాగానే ఉంది. స్టిల్ కొద్దిసేపటి క్రితం వరకు కూడా మరణించడానికి కొద్దిసేపటి వరకు కూడా ఆయన వెంటిలేటర్ మీదే శ్వాస తీసుకుంటూ ఉండడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత ఆయన చనిపోవడం కూడా జరిగిందని మనకు సమాచారం అందుతుంది. సో ఇటువంటి క్రమంలో కుటుంబ సభ్యులైతే మరొక గంటలోపు ఇక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక గంటన్నరలోనే హైదరాబాద్కు తారకరత్న మృతదేహాన్ని తరలిస్తారన్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం దేవి. అంటే హాస్పిటల్ ఫార్మాలిటీస్ అవి ఉంటాయి, ఇంకా చేరుకోవాల్సిన వాళ్ళు ఉంటారు. సో సిచ్యువేషన్ ఎలా ఉంది హాస్పిటల్ దగ్గర? ఎవరెవరు చేరుకుంటున్నారు? లోపల తారకరత్న పార్థివ దేహం ఎవరున్నారు?
అంటే తారకరత్నం వెంట ఇప్పటికీ కూడా భార్య అలక్యారెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. బయట మాత్రం ఆయన కోసం వచ్చినటువంటి అభిమానులు అందరూ కూడా బయటే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా వందలాది మంది ఉన్నారు. ఇటు లోపల ఉన్నారు, ఇటు బయట ఉన్నటువంటి పరిస్థితి. అయితే లోపలికి ఎవరిని రాలేదు, కొద్దిమంది మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వారే మనకు కనబడుతూ ఉన్నారు. వారిని కూడా సెక్యూరిటీ సిబ్బంది వారందరినీ కూడా బయటకు పంపించేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బయటికి వచ్చే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందువల్ల అందరినీ కూడా బయటికి పంపించేస్తున్నారు. కేవలం కొద్దిమంది మీడియా వాళ్ళు మాత్రమే ఉన్నారు తప్ప మిగతా అభిమానులందరినీ కూడా బయటికి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి మరొక గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లో నేరుగా ఏదైతే హైదరాబాద్కు తరలించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్కు తరలించిన తర్వాత రేపు మిగిలిన కార్యక్రమాలు అనేది కూడా అక్కడ పూర్తి స్థాయిలో చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని తర్వాతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రేపు ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారనే దాని మీద కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి బయట మాట్లాడతారని చెప్పి మనకు కొద్దిసేపటి క్రితమే ఒక సమాచారం అయితే అందించారు. సో ప్రస్తుతానికైతే ఇంకా ఎవరు రాలేదు. అందరూ కూడా 6వ ఫ్లోర్లో ప్రస్తుతం ఐసీలో ఉన్నటువంటి ప్రాంతంలోనే అందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకవైపు వైద్యులు డాక్టర్లందరూ కూడా ఏదైతే హెల్త్ బులెటిన్కి సంబంధించి ఏ విధమైనటువంటి వైద్యం అందించాం, ఎలాంటి పరిస్థితుల్లో తారకరత్న చనిపోయాడనే వాటి మీద కూడా ప్రస్తుతం కొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నారాయణ హృదయాలయ దగ్గర సెక్యూరిటీ ఎలా ఉంది భద్రతా పరంగా? ఎందుకంటే నాట్ ఓన్లీ తారకరత్న నందమూరి కుటుంబానికి అభిమానులు ఎక్కువ, సో భద్రతను ఏమైనా పెంచారా? అంటే సాధారణంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి భద్రతే ఉంది. అయితే లోపలికి అభిమానులను ఎవరిని కూడా రానివ్వడం లేదు. చాలా మందిని కూడా బయటికి పంపించేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇతర రోగులకి వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి లేకుండా అయితే చూసుకుంటున్నారు. ఎప్పటిలాగే నార్మల్గా ఉన్నటువంటి సెక్యూరిటీనే ఉంది. అయితే ఎక్కువ మంది గుమిగూడకుండా మాత్రం ఇక్కడ చూస్తున్నారు. మిగిలిన పేషెంట్లకి ఇబ్బంది కలిగించదండి అంటూ కూడా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కోరిన వెంటనే కూడా వాళ్ళందరూ కూడా తిరిగి వెనక్కి వచ్చేసి బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడి నుంచి నేరుగా అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించేటువంటి క్రమంలో బయటకు వచ్చి చూడడానికి కూడా ఇక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా లేవు కాబట్టి ఏదైనా ఫోటోలు అలాంటివి ఏదైనా కుటుంబ సభ్యులు విడుదల చేస్తే మీరు చూడండి అంటూ కూడా సెక్యూరిటీ వారు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఒప్పించి మరీ వారిని బయటికి పంపించేస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా కన్నీటి పరిమితమవుతున్నారు. ఎందుకంటే దాదాపు ఒకేసారి 9 సినిమాలు చేసినటువంటి లాంచ్ చేసినటువంటి వ్యక్తి కూడా కావడం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉండేది సొంతూరు వచ్చేసి వీకోట, మేము ఉండేది బెంగళూరులో. ఇలాగే తారకరత్న గారు మరణించారని తెలిసిన వెంటనే బిన్నెనే వచ్చాము. చాలా బాధాకరంగా ఉంది, చాలా విషాదకరము. ఇప్పుడు ఆయన చూడాలని వచ్చాం సార్ మేము. అంటే కన్నీటిని ఆపుకోలేకపోతున్నారు. ఇలాంటి అభిమానులు అందరూ కూడా ఎక్కడే ఉన్నారు. చాలా మంది లోపలికి ఏదైతే సెక్యూరిటీ వాళ్ళు తరిమేస్తున్నటువంటి క్రమంలో బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే డాక్టర్లు మరి కాసేపట్లోనే వచ్చి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద కూడా. అయితే ఒక రకంగా ఒక విషాదకరమైనటువంటి వార్త సినీ ఇండస్ట్రీకి వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. సో దాదాపు 1 కాదు 2 కాదు 23 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఓడిపోయారని చెప్పుకోవాలి తారకరత్న. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ రోజు చూసిన వెంటనే కూడా అత్యంత కన్నీటి పరిమితమవుతూ కూడా అతను కూడా చెప్పడం కూడా జరిగింది. పోరాడుతున్నాడు, ఖచ్చితంగా బయటకు వస్తాడు, తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు, ఇటు సినిమాలు చేస్తారు అని చెప్పి కూడా ఆయన కూడా ఎంతో ఆశాభావం అనేది కూడా వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు అనేది లేకుండా పోయాయనే బాధ ఇటు అభిమానుల్లోనూ ఇటు కుటుంబ సభ్యుల్లో కూడా నెలకొందనే చెప్పుకోవాలి. 1983లో తారకరత్న జన్మించడం కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ఒక రకంగా ఆ ఇంటికి అదృష్టవంతుడిగా కూడా తారకరత్న పేరు సంపాదించుకున్నారు. ఎందుకంటే నందమూరి తారక రామారావు తొలిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ సంవత్సరంలోనే నందమూరి తారకరత్న అనేది కూడా జన్మించడం కూడా జరిగింది. సో అందువల్ల అతనికి ఒక సెంటిమెంట్ అనేది కూడా ఏర్పడింది. సో దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అందరూ కూడా ఫామ్లో ఉన్నటువంటి క్రమంలోనే తాను కూడా సినిమాలు చేస్తానంటూ కూడా 1వ నెంబర్ కుర్రోడితో తొలిసారి స్క్రీన్ ముందుకు రావడం కూడా జరిగింది. వచ్చిన వెంటనే కూడా తొలి
తొలిసారి ఆయన నిరూపించుకోవడం కూడా జరిగింది. సో అలాగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మధ్యలో ఏదైతే రాజకీయాల్లో వైపు కూడా గత కొన్ని నెలలుగా కూడా చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే గత నెల 27వ తారీఖున పాదయాత్రలోకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే అనుకోకుండా అక్కడ హార్ట్ అటాక్ గురి కావడంతో అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించడం కూడా జరిగింది. అయితే వారం ముందుగానే తారక రత్నకు ఒక ప్యానిక్ హార్ట్ అటాక్ వచ్చింది అని మాత్రం కుటుంబ సభ్యులకు చెప్పడం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాస్త జాగ్రత్త పడుంటే తారకరత్న బాగుండేదనే మాట అయితే కొద్దిమంది ఏదైతే ఆయనకి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నటువంటి మాటగా కూడా తెలుస్తుంది. మరి కొద్దిమంది ఆ 45 నిమిషాలు కాకుండా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేటుగా త్వరగా తీసుకెళ్ళుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో, ఇంకా బాగుంటారేమో అన్న ఆశాభావాన్ని కూడా అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దాదాపు పూర్తి స్థాయిలో ఇక లేదు అనుకున్నటువంటి క్రమంలో నందమూరి బాలకృష్ణ స్పెషల్గా చెప్పుకోవాలి దేవి. ఇక్కడ ఆ రోజు కుప్పం కేసీ పాదయాత్రలో కింద పడిపోయిన వెంటనే కూడా దగ్గరుండి ఆసుపత్రికి తీసుకువెళ్ళడమే కాకుండా అక్కడ సకాలంలో ఆయనకు సిపిఆర్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. దానికి కారణం బాలకృష్ణ అనే చెప్పుకోవాలి. ఆయన చేయడం వల్లే పూర్తి స్థాయిలో ఆయన యొక్క ఏదైతే పల్స్ రేట్ అనేది కూడా తిరిగి పునరుద్ధరించారు. లేదంటే పరిస్థితులు అప్పుడే మరింత చేజారేవి అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ప్రత్యక్ష సాక్షిని, ఆ సమయంలో అక్కడే ఉన్నాను, నేను చూశాను. ఎందుకంటే బాలకృష్ణ ఉన్నటువంటి క్రమంలోనే బాలకృష్ణ కనుక ఒకవేళ లేకపోతే మాత్రం పరిస్థితి మరింత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఆ మొదటి రోజే ఉండేది. సో అక్కడి నుంచి బాలకృష్ణ నేరుగా ఇక్కడికి ఈ యొక్క మెడికల్ ఆసుపత్రికి తీసుకురావడం, దాని తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి నారాయణ హృదయాలయకు తీసుకురావడం, ప్రతి వారం ఇక్కడికి రావడం, ఎప్పటికప్పుడు తారకరత్న హెల్త్కి సంబంధించి ఎలాగుంది అనే దాని మీద కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం అనేది కూడా చేస్తూ రావడం కూడా జరిగింది. మధ్యాహ్నం కూడా ఆయనే బాలకృష్ణ రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన సతీమణి అలక్యారెడ్డితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఎలా ఉంది ఏంటి అనే దాన్ని కూడా ఇటు వైద్యులతో అందరితో కూడా ఆయన చర్చించాక తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎవరితోనూ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ కూడా సైలెంట్గా కన్నీటి పరిమితమవుతూ వెళ్ళిపోయినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నటువంటి ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఆయన అభిమానులు అయితే వార్త వినగానే అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆసుపత్రిలో ఉన్నటువంటి వర్గాలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుందా, లేదంటే ఒక ప్రెస్ నోట్ ద్వారా చెప్తారా అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉందని చెప్పుకోవాలి. సినిమాలు చేసినటువంటి బాలకృష్ణ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఈవినింగ్ 4 o'clock కూడా ఆయన హాస్పిటల్కి వచ్చారు. కానీ సిచ్యువేషన్ హాస్పిటల్ దగ్గర ఎలా ఉంది? అంబులెన్స్ ని షిఫ్ట్ చేస్తూ ఉన్నారా? సో అక్కడి నుంచి బాడీ ఏపీ బోర్డర్ అంటే అక్కడికి రావడానికి కర్ణాటక పోలీసుల నుంచి ఏమైనా కాన్వాయ్ కానీ అటువంటి ఏమైనా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే కర్ణాటక హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి సుధాకర్ ఎవరైతే ఉన్నారో అతను అత్యంత సన్నిహితంగా నందమూరి కుటుంబానికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ప్రస్తుతం ఆయనే మొత్తం ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉన్నారు. నిమ్హాన్స్ నుంచి వైద్యులను పిలిపించడం కావచ్చు, ఏదైతే విదేశాల నుంచి డాక్టర్లను పిలిపించడం కావచ్చు, మొత్తం కూడా ఆయనే చేశారని కూడా ఆయనే దగ్గరుండి ఏదైతే ఎందుకంటే డాక్టర్ బహుశా అతను కూడా డాక్టరే కావడం మెడికల్ టర్మినాలజీ ఎలాంటి వైద్యం అందించాలి, ఎక్కడ ఉన్నారో అంతటి స్పెషలిస్ట్ అనేది కూడా గుర్తించి మరీ తారకరత్నకు వైద్యం అందించడంలో ఆయన కూడా కీలక భూమిక పోషించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అంబులెన్స్ అయితే ప్రస్తుతం తీసుకురావడం కూడా జరిగింది. మరొక గంటన్నరలో ఏదైతే బెంగళూరు హృదయాలయాల నుంచి నేరుగా హైదరాబాద్కు తరలించబోతున్నారు. ఇక్కడి నుంచి దాదాపు 5-6 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. దాని తర్వాత హైదరాబాద్కు చేరుకున్నాక ఫిల్మ్ ఛాంబర్కి తీసుకువచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులతో పాటు ఇటు నందమూరి అభిమానులతో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరికీ కూడా అందించడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా రావడం కూడా జరిగింది. ఆయన కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో
మాట్లాడాక పూర్తి స్థాయిలో చెప్పుకోవాలి. సో కొద్దిమంది ఆయనకు సంబంధించినటువంటి అభిమాన సంఘం నేత కావచ్చు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు రాకూడదంటూ కూడా అడ్డుకుంటున్నారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మిగిలిన అభిమానులు ఎక్కువైతే ఇక్కడ మిగతా అంబులెన్స్ తరలించడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన అభిమాన సంఘం నేత జగనేత ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రస్తుతం ఇక్కడికి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు. గంటన్నరలోనే పైనుంచి తారకరత్నకు సంబంధించినటువంటి అన్ని ఫార్మాలిటీస్, ఆసుపత్రికి సంబంధించినటువంటి అన్ని ఫార్మాలిటీస్ను పూర్తి చేసి కిందకు తీసుకురాబోతున్నారు. తీసుకువచ్చిన తర్వాత దాని తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లో ప్రత్యేకమైనటువంటి భద్రతతో ఆయన్ని తరలించడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం వారి అభిమానులు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా ఆయన కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు అయితే లోపలికి అనుమతించకుండా వారందరినీ కూడా నిలుపుదల చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ఇబ్బంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లను తరలించడానికి కావచ్చు, భద్రతకు సంబంధించి కావచ్చు ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి సో అలాంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు ఉదయం హైదరాబాద్ చేరుకున్నటువంటి కూడా ఫిలిం ఛాంబర్కు తారకరత్న మృతదేహాన్ని తీసుకొస్తారు. అక్కడ ఆ భౌతిక గాయానికి అక్కడ ఫిలిం ఛాంబర్లో పెట్టినటువంటి ఇటు సినీతారులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి నందమూరి అభిమానులు అందరూ కూడా ఆయన్ను కడసారి చూడడానికి కూడా మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా చేయడానికి కూడా ప్రస్తుతం ఆయన అభిమాన సంఘం నేతలు కావచ్చు, ఇతర కీలకమైనటువంటి ఆయన సన్నిహితులు అందరూ కూడా ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మరొక 10-15 నిమిషాలనే అఫీషియల్గానే ఇటు వైద్యులో కూడా అసలు ఏం జరిగిందనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఆయన అభిమాన సంఘం నేత ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే చూసారా ఏమన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా సార్, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారా, ఏం చెప్పారు? రావాలన్నా పండి సార్ ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడు. కోట్లాది మంది అభిమానులందరూ ఆయన ఆరోగ్యంగా రావాలని, ఆ నందమూరి వంశంలో రత్నం లాంటి బిడ్డ మా తారకరత్న గారు ఇవాళ ఆ కుటుంబంలోనే రత్నం లాంటి బిడ్డ, చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో ఆత్మీయంగా ఎవరితో కలిసినా ఆ కుటుంబ సభ్యుడి వల్లే ఉండే అంత పెద్ద వంశంలో అంత పెద్ద కుటుంబంలో జన్మించిన ఆ తారక రామారావు గారి వారసుడు, కోట్లాది హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న మా తారకరత్న గారు ఆయనకు బాగలేదు అన్నప్పటి నుంచి ప్రతిరోజు అభిమానులు కానివచ్చు, ముఖ్యంగా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు కంటికి రెప్పల కాపాడుకుంటూ కుటుంబ సభ్యులందరూ ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంటే ఆయన పూర్తిగా కోలుకుంటాడనే మాకు పూర్తిగా నమ్మకం ఉండేది. ముఖ్యంగా బాలకృష్ణ గారు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఒక తండ్రి స్థానంలో బిడ్డని బతికించుకోవడానికి ఆయన ఎంత తాపాత్రయము, కుటుంబ సభ్యులందరూ తాపాత్రయము, అభిమానులు అందరూ తాపాత్రయము, ఆయన చేసిన పుణ్యము, ఇవన్నీ కూడా మా తారకరత్న అన్నయ్యని ఈరోజు మన ముందుకు తీసుకొస్తుందని చెప్పేసి మేము ఎంతో విన్నాము. ఈరోజు ఇక్కడ మేము హాస్పిటల్ కాడికి వచ్చిన తర్వాత ఇలాంటి వార్తను మా నోటితో ఎప్పటికీ చెప్పం, ఎందుకంటే ఆయన ఎప్పుడు మా గుండెల్లో బతికే ఉంటాడు. అలాంటి రత్నం తారకరత్న నందమూరి ఇంట్లో వెలిసిన తారకరత్నం ఎప్పుడు మన అందరూ హృదయాలు చిరస్థాయిగా ఉండిపోయే గొప్ప వ్యక్తి. ఆయన అందరితో కలిసిపోయే తత్వం ఉంటే తారకరత్న గారు ఈరోజు ఇలా అంటే నేను ఏమి చెప్పలేకున్నాను. ప్లీజ్ ఏదో అంటే ఇంకా ఇప్పుడే అండి మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చిండేది. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మాట్లాడిన తర్వాత నందమూరి బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఏదో ఒక నిర్ణయం తీసుకొని
ఇవాళ తీసుకెళ్తున్నారా లేదా రేపు మార్నింగ్ తీసుకెళ్తున్నారా, అసలు ఏంటి, అసలు ఏం అనేది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఈ విషయం ఇప్పుడే ఇంకా నాకు కూడా పూర్తిగా తెలియదు. నేను కూడా ఇప్పటికీ కూడా ఆయన బతికే ఉన్నాడనే, ఆరోగ్యంగా వస్తాడని అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాను. లోపల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పూర్తిగా అన్నీ కూడా మనకి ఏం జరుగుతుంది అనేది పూర్తిగా వివరణ ఇస్తారు.